హలో అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను బీరకాయ కర్రీతో మేము ముందుకైతే వచ్చేసాను. నా స్టైల్లో అయితే నేను ఇలా చేశాను. బాగా సూపర్గా కుదిరింది. ముందుగా అయితే బీరకాయలు కడిగేసి వాటిపైన చెక్కు తీసి కోసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తాలింపులో ఆనియన్స్, తాలింపు గింజలు అన్నీ వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు మగ్గినాక సాల్ట్ కూడా వేసేసి కొంచెం మగ్గిపోతుంది. తర్వాత పసుపు కూడా వేసి అది మగ్గనిచ్చినాక బీరకాయలు అయితే వేసేయాలి. నేను బీరకాయలను కొంచెం పసుపు అని కొంచెం సాల్ట్ వేసి మంచిగా పిండుకొని వాటర్ తీసాను, ఎందుకంటే చాలా బాగా వస్తుంది ఇంకా టేస్టీగా. అందుకే అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. నేనైతే ఇలా ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇదంతా పూర్తిగా మగ్గిపోయి నూనె పైకి తేలే వరకు మగ్గించాలి. మగ్గించిన తర్వాత ఒక గ్లాసు పాలు అయితే పోసాను నేను. పాలు పోసిన తర్వాత మంచిగా దగ్గరకి ఉడికే వరకు ఉంచాలి. ఇక్కడే కొంచెం మనం సాల్ట్ చూసుకొని వేసుకొని మగ్గిపోయిన తర్వాత మిల్క్ పోస్తున్నాం కదా, మిల్క్ పోసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే తగినంత మనకి రుచికి తగినంత కారం వేసేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే మంచిగా దగ్గరికి అయిపోతుంది. చాలా బాగుంటుంది ఇది. రైస్ కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. మంచిది, ఇది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. దీంట్లో ఎగ్ కూడా వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు తినము కాబట్టి నేను మిల్క్తో చేసేస్తున్నాను. చాలా సూపర్గా కుదిరింది. మీకు ఈ వీడియో యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్లు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.